సినీ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే గత ఫిబ్రవరిలో తన రాజకీయ ప్రవేశాన్ని ప్రకటించారు తమిళ స్టార్ హీరో విజయ్. తమిళనాడు విక్టరీ కజగం అనే పార్టీని ప్రారంభించిన ఆయన 2026 ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు. తాను ఇప్పటికే సంతకం చేసిన మరో సినిమాను పూర్తి చేసి సినిమాల నుంచి తప్పుకొని క్రియాశీల రాజకీయాల్లోకి వస్తానని స్పష్టం చేశారు. కాగా ఆగస్టు 22న తన కొత్త రాజకీయ పార్టీ తమిళనాడు వెట్రి కజగం జెండాను ఆవిష్కరించారు. టీవీకే జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి విజయ్ తల్లిదండ్రులు ఎస్ఏ చంద్రశేఖర్, శోభ హాజరయ్యారు. కానీ అతని భార్య సంగీత, పిల్లలు జేసన్ సంజయ్, దివ్య సాషా పాల్గొనకపోవడంపై పలు అనుమానాలు తావిస్తున్నాయి. పనయూరులోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎరుపు, పసుపు నేపథ్యంలో జెండాపై యుద్ధ ఏనుగులు, వాగాయ పువ్వులు ఉన్నాయి. అలాగే తమిళన్ జెండా ఎగురువేతతో మొదలయ్యే పాటను కూడా విడుదల చేశారు. అనంతరం విజయ్ మాట్లాడుతూ తమిళనాడు వెట్రి కజగం జెండాను ప్రవేశపెట్టడం చాలా గర్వంగా ఉందని, అది పార్టీ జెండా కాదు, తమిళనాడు భవిష్యత్తు విజయానికి ఇది జెండాగా భావిస్తున్నానని తెలిపారు. పార్టీ తొలి సమావేశంలోనే ఈ జెండాపై వివరణ ఇస్తానని విజయ్ అన్నారు. విజయ్ పొలిటికల్ ఎంట్రీలో అత్యంత కీలకంగా భావిస్తున్న ఈ ఫంక్షన్కు విజయ్ భార్య పిల్లలు రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కొన్ని నెలల క్రితం విజయ్ సంగీత విడిపోయారని వార్తలు వచ్చాయి. ఈ విషయంలోనే తమిళనాట రచ్చ జరుగుతోంది. అయితే ఈ విషయాన్ని ధృవీకరించడానికి సంగీత ఫంక్షన్కు రాలేదా అని అనుకుంటున్నారు. సంగీతకి విజయ్ పార్టీ పెట్టడం ఇష్టం లేదా ఆయనతో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం ఇష్టం లేదా, మరేదైనా కారణంతో ఆమె ఈ వేడుకకు హాజరు కాలేదా అనేది తెలియాల్సి ఉంది. విజయ్ జీవితంలో ఎంతో ఇంపార్టెంట్ రోజున ఆమె పిల్లలు కనిపించకపోవడం గమనార్హం. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి. మీ మా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.